हरिः ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं గురుగారు బట్టి ఇంట్లోకి వెళ్ళిందండి. సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రజ్ఞగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నారాయణ నారాయణ. చదవండి ఆయన. ఐదవ శ్లోకం అండి, పేజీ 40. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ నిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతక రేణువత్. తాత్పర్యం. వృత్తి లేకపోవచ్చు గాని అజ్ఞానము స్థిరముగానే ఉన్నది. అధ్యాస బీజము తాత్కాలికముగా అణిగి ఉన్నది. అనుకూల సమయమందు మళ్ళీ తుంగి చూచును. వృత్తి అణిగిన దశలో ఆనందము కలుగవచ్చు, కానీ జ్ఞానాభ్యాసమే తరుణోపాయమై ఉన్నది. చాలా మందికి ఈ అంశం గురించి ఎన్నో సందేహాలు సాధనా ప్రపంచంలో ఉంటాయి. ఎలా అంటే యోగాశ్చిత్త వృత్తి నిరోధక. యోగం అంటే ఏమిటి? ప్రపంచంలో జగమెరిగినటువంటి సూత్రం, బాగా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి సూత్రం. యోగం అనే దానికి విస్తృతార్థములు ఎన్నున్నప్పటికీ కూడా చిత్తవృత్తి నిరోధం యోగంలో అత్యంత ప్రధానమైనటువంటి యోగ మార్గం. ఎందుకని అంటే మానవుడు చిత్తవృత్తిని దాటినప్పుడు మాత్రమే, పరిష్కరించినప్పుడు మాత్రమే, అధిగమించినప్పుడు మాత్రమే, వృత్తి శూన్యత అనుభవించినప్పుడు మాత్రమే చిత్తము చిత్తుగా మారిపోతుంది, చిత్ ప్రకాశంగా మారిపోతుంది. అప్పుడు యోగ మార్గం చివరి దశకు వచ్చేస్తున్నాం.
ఎందుకని అంటే ఆత్మసాక్షాత్కార జ్ఞానం అనే అవధి లక్ష్యంతో యోగ మార్గం ప్రతిపాదించదు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం తనను గురించి తాను తెలుసుకోవడం, చిత్ స్వరూపుడని, చిత్ ప్రకాశ స్వరూపుడని, స్వయం ప్రకాశ స్వరూపుడని, బాహ్య బహిరంతరములను సర్వకాల సర్వావస్థలందు తాను ప్రకాశ స్వరూపుడే అయి ఉన్నాడనేటటువంటి స్వరూప జ్ఞానాన్ని ఎవరైతే పొందారో వాళ్ళకి అక్కడి నుంచి జ్ఞాన మార్గం మొదలవుతుంది. అయితే పునః పునః ఏం జరుగుతూ ఉంటుంది సాధకుడికి అనేది ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తవృత్తులని అనేక మార్గాలలో అధిగమించవచ్చు. వాటిలో ఒక మార్గం అణచటం. కఠోరమైనటువంటి సాధనలు చేయడం ద్వారా, అంటే కఠిన ఉపవాసాలు ఉండడం ద్వారా, లేదా పంచభూతాలలో సహజాహారంగా లభించేటటువంటి ఆహారమును స్వీకరిస్తూ నిదానంగా నిరాహారిగా ఉండేటటువంటి స్థాయికి చేరుకునేటటువంటి కఠిన ఉపవాసములు కానీ, లేదా జల మధ్యమందు కంఠం వరకు నీటి యందు ఉండి తపస్సు చేయటం, ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఉంది పంచాగ్ని మధ్యమున తపస్సు చేయటం. అంటే అర్థం ఏంటంటే మధ్యందిన భావనబింబము. సూర్యుడు ఎండాకాలంలో మధ్యాహ్నం పూట తీవ్రమైనటువంటి ఎండ కాస్తుంది. ఆ సమయంలో పాదరక్షలు లేకుండా సూర్యుని వైపు చూస్తూ ఒంటి కాలి మీద మధ్యందిన భానుమండలనే సమక్షంలో, అంటే ఆ మధ్యాహ్నపు ఎండలో ఒంటి కాలు మీద నిలబడి సూర్యుడిని చూస్తూ చుట్టూతా కూడా అగ్ని ఏర్పడేటటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసుకుని అలా పంచాగ్ని మధ్యంలో తపస్సు చేయటం. ఇలా అనేక రకాలైనటువంటి కఠినతరమైనటువంటి, అసలు అత్యంత కఠినతరమైన సాధనలు కనుక మనం తిరగేస్తే భారత అష్టాదశ పురాణాలను, ఇతిహాసాలను, మన చరిత్రని తిరగేస్తే ఇలా కఠినతరమైనటువంటి యోగ సాధనలన్నీ కనబడతాయి. ఇవన్నీ దేనికోసమని వాళ్ళు ప్రశ్నించారు. దేనికోసం చేస్తున్నావయ్యా అని అడిగితే చిత్తవృత్తే జీవుడు, వేరే ఏం లేదు. ఈ సత్యం అందరికీ తెలిసిందే. సాధకులందరికీ కూడా మొట్టమొదట తెలియవలసినటువంటి అంశం ఏమిటంటే చిత్తవృత్తియే జీవుడు, వేరే ఇంకేం లేదు. వృత్తి కదిలింది, జీవభావం వచ్చింది. వృత్తి శూన్యంగా ఉన్నాడు, ప్రకాశంగా ఉన్నాడు. వృత్తి శూన్యంగా ఉన్నప్పుడు గుణధర్మం పనిచేయలేదు, గుణాతీతంగా ఉన్నాడు. ప్రకాశం సహజంగా తెలియబడింది, వెనువెంటనే తెలియబడింది, రెప్పపాటులో తెలియబడింది. తాను ప్రకాశ స్వరూపుడని తెలుసుకోవడానికి వృత్తి శూన్యత పొందినటువంటి వాడికి రెప్పపాటు సమయమే పడుతుంది. ఇంకా అక్కడి నుంచి అంతా ఆత్మానుభవంతో ప్రారంభం. అంతటా ఉన్నది నేనే అని చెప్పడానికి సర్వమయుడను, సర్వవ్యాపిని, సర్వసాక్షిని అని నిర్ణయం పొందడానికి ఎక్కువ సమయం పట్టదు. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మిగిలిన పనంతా కూడా జ్ఞాన మార్గంలో చాలా సులభంగా జరిగిపోతుంది. అక్కడ ఏ కష్టాలు పెద్దగా పడాల్సినంత పని ఉండదు. అజ్ఞానం అయినటువంటి అజ్ఞాన కలుషాన్ని దూరం చేసుకోవడానికే ఎక్కువ శ్రమ చేస్తారు. ఈ చిత్తవృత్తి శూన్యతను పొందడానికే ఎక్కువ సమయం పెట్టేస్తారు. కారణం శరీరమే నేననే అధ్యాస బలంగా ఉంటుంది. గుణములే గుణములతో వ్యవహరిస్తున్నాయని ఉపేక్షించలేకపోవడం. ప్రకృతి ధర్మం, పరమాత్మ ధర్మం, ఈ రెండింటినీ తెలుసుకున్నటువంటి వాడెవడైతే ఉన్నాడు, కదలటం, స్పందించటం, వ్యవహరించడం ప్రకృతి ధర్మం. ఉదాసీనుడై ఉత్కృష్టతయందు, ఉత్కృష్టమైన సర్వసాక్షిత్వమందు పురుషోత్తముడుగా ఉండడమే పరమాత్మ. ఇది పరమాత్మ ధర్మం. సర్వవ్యాపకమై ఏకకాలం ముందు సర్వసాక్షి అయి ఉండుటయే పరమాత్మ. ఇంత స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని జ్ఞాన మార్గంలో అందుకుంటాడు. ఈ అందుకున్నటువంటి నిర్ణయం ఏ కాలంలోనూ చెడిపోదు.
శరీరంలో ఉన్నా చెడిపోదు, శరీరం వదిలిపెట్టినా చెడిపోదు. అందువల్ల జ్ఞాన మార్గం పునరావృత్తి రహిత మార్గం, మిగిలినవి పునరావృత్తి సహిత మార్గం. ఇంత లోతైనటువంటి అవగాహన ఈ ఒక్క వాక్యంలో మనకి అందించే ప్రయత్నం చేస్తున్నాం. చిత్తవృత్తులను అణచినట్లయితే ఆ అణచినటువంటివి పునః మరలా ఎప్పుడో ఒకప్పుడు తల ఎత్తవచ్చు పరిస్థితులకు అనుగుణంగా. చాలా మందికి విశేషమైనటువంటి బలహీనతలు ఉన్నాయి అని గుర్తించడానికి జీవితంలో సరైన సందర్భాలు రావచ్చు, రాకపోవచ్చు. నా జీవితంలో ఏం బలహీనతలు లేకుండా జీవించానని మానవుడు అని అనుకోవచ్చు. కానీ ఒకానొక సందర్భంలో అంతర్లీనంగా ఉన్నటువంటి బీజం సరి అయినటువంటి సందర్భంలో అంకురిస్తుంది. ఆ అంకురించినప్పుడు అది వ్యక్తమవుతుంది. వ్యక్తమైనప్పుడు సంస్కారం అవుతుంది. సంస్కారం ఇంద్రియార్థం అవుతుంది. ఇంద్రియార్థం ద్వంద్వానుభవంలోకి, సుఖ దుఃఖ అనుభవంలోకి తీసుకొస్తుంది. ఇలా శరీరమే నేనుగా ఉన్నటువంటి భోగాయతనం అవుతుంది. ఈ భోగి భోగ్యతాభావము, యోగి యోగ్యతాభావం. అందువల్ల భోగి అన్న స్థితి నుంచి యోగి, ప్రపంచమును భోగ్యముగా చూసే స్థాయి నుంచి యోగ్యముగా చూసే స్థాయి. జగత ఈషధి యుక్త సేవనం, ఈశ్వరుడే జగద్రూపంగా ఉన్నాడు అని ఎవరైతే గుర్తిస్తారో వాడు జ్ఞాన మార్గం. జగత్తు వేరే, ఈశ్వరుడు వేరే. అసలు ఇప్పుడు ప్రస్తుతం ఈశ్వరుడితో నాకు పని లేదు, జగత్తుతోనే పని. నా పరిణామం అంతా జగత్తుతో ముడిపడి ఉంది. నా సుఖ దుఃఖ ద్వంద్వానుభవ ప్రపంచం అంతా ఈ జగత్తుతోనే ఉన్నది. కాబట్టి నేను భోగిగా ఉండాలనుకున్నా నాదే ఛాయిస్, యోగిగా ఉండాలనుకున్నా నాదే ఛాయిస్, జ్ఞానిగా ఉండాలనుకున్నా నాదే ఛాయిస్. ఈశ్వరుడు మానవుడికి ఇచ్చినటువంటి వరదానం ఇది. నీవు మనసే నేనుగా ఉన్నావు అనుకోండి, అప్పుడు భోగిగా ఉంటావు. బుద్ధి నేనుగా ఉన్నావు అనుకోండి, అప్పుడు యోగిగా ఉంటావు. చిత్తము అహంకారము దాటి జ్ఞాత నేనుగా ఉన్నావు అనుకోండి, అప్పుడు జ్ఞాని నేనుగా ఉంటావు. జ్ఞానాతీతం కూడా ఉంది, కైవల్య దేహం. ఆ జ్ఞానాతీతము, తురియాతీతమైనటువంటి కైవల్య దేహం కాలాతీతం అయినటువంటి స్థితిలోకి కానీ ఉన్నటువంటి పరబాహ్యం స్థితిని తెలుసుకోవాలన్నా కూడా ఈ శరీరమే ఆధారం. కాబట్టి ఈ మానవోపాధిని దేని కొరకు వినియోగించాలి? కొంతమందికి జన్మతహానే అనేకమైనటువంటి కర్మానుభవ విశేషాల వలన దేహం రోగగ్రస్తం అవుతుంది. అది పరిణామం, అదొక తపస్సు, రోగం కాదు. అది ఎప్పుడు కాదయ్యా అంటే దానిని కర్మ మార్గ స్థాయి నుంచి యోగ మార్గ స్థాయికి, జ్ఞాన మార్గ స్థాయికి ఆ శరీరంలో జీవిస్తున్నటువంటి జీవుడు విస్తరించి వ్యాపక ధర్మమై దాన్ని తపస్సుగా మార్చుకోగలిగేటటువంటి శక్తి జీవుడు. కాబట్టి శరీరం నష్టమైపోతుంది అని బాధపడడు జ్ఞాని. శరీరం పనిముట్టు, ఒక యంత్రం. ఈ పరిణామానికి అది అవసరం. అవసరార్థం తెచ్చుకున్నాను, అవసరార్థం వినియోగిస్తాను, పొందవలసిన జ్ఞానాన్ని పొందుతాను అని దేహము ఎడల, జగత్తు ఎడల, జీవుని ఎడల తూష్ణీభావమును వహించి ఉంటాడు. అటువంటి తూష్ణీభావముచే పెద్దగా భోగిగా, భోగ్యతను, యోగ్యతను, యోగిగా వీటిని పట్టించుకోడు జ్ఞాని. జ్ఞాని ఎప్పుడూ కూడా
బ్రహ్మాండ సాక్షి అయినటువంటి సర్వవ్యాపకమైనటువంటి ములుగురుత్త సందులేక ఉన్నటువంటి తాను బ్రహ్మమై ఉన్నాను అనేటటువంటి నిర్ణయాత్మక స్థితిలో నిలకడ చెంది ఉంటాడు. అట్టి బ్రాహ్మీభూత స్థితి యందు నిలకడ చెంది ఉన్నటువంటి వారెవరో వాళ్ళు వృత్తి శూన్య స్థితిని ప్రాతిపదికగా ఎంచుకుంటారు. ఆ నిర్వాణ స్థితిని ప్రాతిపదికగా ఎంచుకుంటారు. ఆ నిర్వాణమే పునాదిగా ఎదుగుతాడు. ఒకసారి నిర్వాణం అనేటటువంటి జ్ఞానోదయ స్థితికి కనుక చేరినటువంటి సాధకుడు పునః భోగ్య భావములోకి పడిపోవడం. జాగ్రత్తగా అందుకని ఆత్మబోధని పరిశీలించేటప్పుడు ఆత్మస్వరూపుడు కాని వారెవరూ లేరనే సత్యాన్ని గ్రహించాలి. స్థావర జంగమాత్మకమైన సమస్త సృష్టి ఆత్మస్వరూపమే. విపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి సమస్త సృష్టి ఆత్మస్వరూపమే. దేవ మానవ తిర్య సృష్టి అంతా ఆత్మస్వరూపమే. ఇది ఆత్మ, ఇది అనాత్మ అని విభజించడానికి అనాత్మకు ఉనికే లేదు, కావే లేదు, ప్రాణమే లేదు. అటువంటి ములువృత్త సందులేక ఉన్నటువంటి లక్షణాన్ని, కదలకుండా ఉన్న లక్షణాన్ని, సర్వవ్యాపకమై ఉన్న లక్షణాన్ని, వ్యవహార నేననే నామరూపాత్మకమైనటువంటి తాను లేనటువంటి ప్రాథమికమైన ఉనికిని గుర్తించాలి. అలా గుర్తించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానం. జాగ్రత్తగా భౌతికమైన విశేషణాలను పరిహరించాలి. విశేషంలో ఇప్పుడు అహం ఉంటుంది అనమాట, అందులో వృత్తి ప్రచోదనం ఉంటుంది అనమాట. ఆ వృత్తి మేల్కొందంటే, అంకురించిందంటే తప్పక జీవభావంలోకి తీసుకొని వస్తుంది. చదవండి. నేనే బ్రహ్మము అను బ్రహ్మాకార వృత్తి భావపూరితముగా సదా కదులుచుండవలెను. బ్రహ్మాకార వృత్తి అన్న కూడా చెప్పారు. జ్ఞాని ఎప్పుడూ కూడా బ్రహ్మానుసంధానం చేస్తాడు. ఉన్నదంతా బ్రహ్మమే అనేటటువంటి బ్రహ్మాకార వృత్తి కలిగి ఉండి అసంగుడుగా ఉంటాడు. అలా కదలవలని అన్నచో సద్గురువు చెంత శ్రవణ మననాదులు చక్కగా జరిగి ఉండవలను. ఉన్నదంతా బ్రహ్మమే అనే నిర్ణయాన్ని సద్గురువు దగ్గర స్పష్టంగా శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పొందాలి. ఉపదేశ విధిని అనుసరించి పొందాలి. సాంప్రదాయిక విధిని అనుసరించి పొందాలి. ఇది భారతదేశంలో అనేక రకాలుగా కనబడుతుందన్నమాట. అనేక సాంప్రదాయాలు, అనేక ఉపదేశాలు, అనేక విధానాలు ఎన్నో కనబడతాయండి. ఇవన్నీ కూడా ఒకే లక్ష్యం దిశగా పరిణమిస్తున్నాయి, ఒకే లక్ష్యం దిశగా పరిణమింపజేస్తున్నాయి సాధకులు. ఏమిటది అంటే ఉన్నదంతా బ్రహ్మమే అనేటటువంటి బ్రహ్మనిష్టని కలిగిస్తుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి మహత్ వరకు ఉన్నదంతా బ్రహ్మ. ఏమంటే ఆక్సిజన్ అణువు, అది కూడా బ్రహ్మమే. ఏమంటే హైడ్రోజన్ అణువు, అది కూడా బ్రహ్మమే. ఏమండి ఐరన్ అణువు, అది కూడా బ్రహ్మమే. ఏదన్నా చెప్పది బ్రహ్మమే. బృహత్ శబ్దవాచ్యం ములువృత్త సందులేక ఉన్నది అంటే అణువు ములువృత్త సందులేక ఉందని కాదు, అణువు అంతటా ఉన్నది అని. ఎలక్ట్రాన్ల మధ్యలో, ప్రోటాన్ల మధ్యలో, న్యూట్రాన్ల మధ్యలో ఉన్నటువంటి స్పేస్, ములువృత్త సందులేక ఉన్నటువంటి ఆ అంతరిక్షం ఏదైతే ఉందో అది అంతటా వ్యాపకమై ఉంది. అనంత విశ్వము అంతరిక్షంలో ఒక బిందువు. అనేక కోటి బ్రహ్మాండాలుగా జ్యోతిర్మండలంగా భాషిస్తున్నటువంటి అనంత విశ్వము కూడా అంతరిక్షంలో కేవలం ఒక ఆవగింజంతా, ఓ బిందువు అంతా, ఒక పిన్ పాయింట్ అంటే ఒక సూది మొన పెడితే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అంత అనంత విశ్వం నిండా ఈ అంతరిక్షమే ఉంది, ఆ పరబాహ్యమే ఉంది. ఆ ఉన్న పరబాహ్యం విశ్వం రావడం వలన మారలేదు,
విశ్వం పోవడం వల్ల మారదు, విశ్వం ఉండడం వలన ప్రభావితం కాదు. సృష్టి స్థితి లయ విరోధాన అనుగ్రహాల వలన ప్రభావితం కావడం. ఇక ఆ విశ్వం రావడానికి కారణభూతమైనటువంటి పంచబ్రహ్మల చేత కూడా ప్రభావితం కాదు. విశ్వం వచ్చిన తర్వాత పరిణమించడానికి కారణభూతమైనటువంటి పంచశక్తుల చేత కూడా ప్రభావితం కాదు. విశ్వం వచ్చిన తర్వాత పంచ బీజం యొక్క వ్యావహారిక ధర్మం, ఆ వెనుక ఉన్నటువంటి శబ్ద తన్మాత్ర, గంధ తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర అనే పంచ తన్మాత్రల వెనుక పనిచేస్తున్న యం లం వం రం యం అం అనేటువంటి పంచబీజములు ఏవైతే ఉన్నాయో ఆ పంచబీజముల చేత కూడా ఏ రకమైనటువంటి పరిణామము లేదు. అటువంటి పరబాహ్యమంతా ములుగురుత్త సందు లేకపోతే అది ఎప్పుడూ ఉన్నది, సర్వకాలములందున్నది, సర్వావస్థలందున్నది, సర్వదేశములందున్నది, పరిణామం చెందకుండా ఉంది, మార్పు చెందకుండా ఉంది, కదలకుండా ఉంది. అచలోయం సనాతన. భగవద్గీత అంటుంది నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ఆ పరబాహ్యము నిత్యం, సర్వగతము, అంతటా ఉంది, అన్నిటా ఉంది, స్థాణువు, కదలు, అచలోయం సనాతన. ఈ సూత్రాన్ని ఆత్మబోధతో ప్రారంభించినటువంటి జ్ఞానమార్గ సాధకులందరూ కైవల్య దేహ నిరసనం చేసి పరబాహ్య నిర్ణయం అయ్యే వరకు కూడా ఈ సూత్రాన్ని నిరంతరాయంగా జ్ఞప్తి అందించుకోవాలి, విరామం లేకుండా జ్ఞప్తి అందించుకోవాలి. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ఇదే మానవోపాధికి లక్ష్యం. ఈ లక్ష్య నిర్ణయాన్ని స్పష్టంగా చేస్తున్నారు. చదవండి. విషయగ్రహణ సంపూర్ణముగా జరిగినంత వరకు పునః పునః శ్రవణం చేయవలను. ఏమంటే నన్ను ఎంతకాలం వినమంటారండి? శ్రవణం ఎంతకాలం చెయ్యాలి? ఎంతకాలం అయితే మృతులు ఉదయిస్తున్నంత వరకు అంతకాలం శ్రవణం చేయాలి. స్ట్రైట్ గా చెప్పేశారు. ఏమంటే నన్ను ఆత్మబోధ ఎంతకాలం వినమంటారండి? తత్వబోధ ఎంతకాలం వినమంటారండి? అపరోక్షానుభూతి ఎంతకాలం వినమంటారండి? ఇప్పటికి నేను 24 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచి వింటున్నానండి. ఎంతో మంది దగ్గరికి వెళ్ళానండి, విన్నానండి. ఎవరు చెప్పినా ఇదేనండి సత్యమే. ఉన్న సత్యం ఎవరు చెప్పినా అదే. మా చెప్పే విధానంలో మార్పు ఉండదేమో కానీ వస్తువుల భేదం ఉండదు. కాబట్టి శ్రవణం ఎంతకాలం చేయాలి అవధి చెప్పారనమాట. ఎంతకాలం అయితే నువ్వు నిర్వాణ స్థితికి రావో అది నీ చేతిలోనే ఉంది. చాలా మంది ఏమంటుంటారంటే అంతా గురువు గారి కృపేనండి, ఆయన తలుచుకుంటే రేపబాట్లో అయితే అవతలేసేస్తాడు, రేపబాట్లో నన్ను మోక్ష సిద్ధి కలిగేది చేస్తాడు. ఇటువంటి కోరికలన్నీ కూడా జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకు ఉండవు. ఇటువంటి కోరికలన్నీ కర్మ మార్గంలో, భక్తి మార్గంలో బిగించబడిపోయినటువంటి వాళ్ళకే ఉంటాయి. వీళ్ళకేంటంటే ఎవరో ఒకరు నెత్తి మీద చేయి పెట్టి హస్తమస్తక సంయోగం చేసి త్రివిధ దీక్షలు ఇచ్చి ఏదో ఒక అర్ధరాత్రి వాళ్ళు నిద్రపోతూ ఉండగా ఆల్ ఆఫ్ సడన్ గా నువ్వు మోక్షం పొందేశావు అని ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధానం కూడా భారతదేశంలో కనబడుతుంది. ఇదంతా ఏంటంటే ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ మోడల్ అన్నమాట. జ్ఞాన మార్గంలో ఇట్లా ఉండదు. నువ్వు పరిశోధకుడవు, సత్యాన్వేషకుడవు, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునేవాడు, ఉన్నదేదో తెలుసుకునేవాడు. ఒకసారి నిర్ణయం అయితే పునః దాని నుంచి చ్యుతి లేనటువంటి వాడు అచ్యుతుడవు, అప్రమేయుడవు, అవ్యయుడవు. చదవండి. శ్రవణము చక్కగా జరిగినచో మననము రాజబాటలో నడుచును. చూడండి, ఇండికేషన్, లక్షణం చెప్పారు. ఎవరికైతే శ్రవణం చక్కగా జరిగి సద్గురూపదేశ స్థానంలో, అదే సద్గురు స్థానంలో నీ హృదయ స్థానంలో మేల్కొన్నావు, స్వప్రకాశ స్థితిని గుర్తించగలిగావు,
స్వరూప జ్ఞాన స్థితిని శ్రవణ కాలంలోనే గుర్తుపట్టగలిగినటువంటి వాడికి మననం రాజమార్గంలో జరిగిపోతుంది, అసలు ఆగనే ఆగదు. దానికోసం ప్రయత్నం చేయక్కర్లే, నిరంతరాయంగా అదే స్థితిలో ఉన్నవాడికి ఇక మననం ఏమి చదవండి. మననమే మనిషికి రూపురేఖలు దిద్దును. మనిషి అసలు ఎవరయ్యా ఈయన ఎలా ఉన్నాడయ్యా అని మనం ఎవరినైనా గమనించాలి అంటే ఆయన దేన్ని మననం చేస్తున్నాడన్న దాన్ని బట్టి ఆలోచించాలి. దేన్ని మననం ఎప్పుడు చేస్తున్నాడు? మెలకువలోనే కాదు, కళ నిద్రలో కూడా మననం జరిగిపోతుంది. లోపల అవస్థాత్రయంలో దృష్టి దేని మీద ఉంచాడు, ఏది మననం చేస్తున్నాడు అన్న దానిని బట్టే అతని యొక్క జీవన స్థితిని, జ్ఞాన స్థితిని మనం నిర్ణయించాలి. విషయాకార వృత్తిని పొందుతున్నాడా, బ్రహ్మాకార వృత్తిని పొందుతున్నాడా? మననానికి రెండు పార్శ్వాలు. నీ లోపల ఉన్నటువంటి జీవుడికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏం చేస్తాడు, అయితే విషయాకార వృత్తిని మననం చేస్తాడు, లేదంటే బ్రహ్మాకార వృత్తిని మననం చేస్తాడు. ఎవరైతే నిరంతరాయముగా సర్వకాలములందు సర్వధా సహస్రధా సదా బ్రహ్మాకార వృత్తి అందుంటాడు, వాడు సదాశివుడు. వాడు ఎప్పుడు శివస్వరూపుడే, వాడికి అన్యం లేదు, ఉన్నదంతా శివమే. ఎవరైతే విషయాకార వృత్తిని పొందాడు, అప్పుడేమైంది, ఆ లోపల ఉన్నటువంటి జీవుడికి ఆ విషయ కషాయం, అజ్ఞాన కలుషం పనిచేస్తుంది అనమాట. అప్పుడు పనిచేయంగానే ఇంద్రియ ధర్మాలు పనిచేస్తాయి. ఇంద్రియ ధర్మాలు పనిచేయగానే ఆయా సుఖ దుఃఖాలను అనుభవిస్తాయి. ఆయా సుఖ దుఃఖాలను అనుభవించగానే గుణం బలపడుతుంది. గుణం బలపడగానే మరలా అజ్ఞానం బలపడుతుంది. ఇట్లా ఒక చక్ర భ్రమణం ద్వారా తిరుగుతూ ఉంటాడు. ఇలా పతనం చెందుతూ ఉంటాడు. ఉత్తమమైన పురుషోత్తమ స్థితి నుంచి క్షరపురుష స్థితికి రావడానికి ఈ మననమే, మననశీలతయే మనస్సుంది కాబట్టి కారణమే. అందుకని పెద్దలు ఏం చెప్పారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధై విషయాసక్తం ముఖ్యై నిర్విషయం మనః. మనసుని సర్వకాల సర్వావస్థలలో ఎవరైతే నిర్విషయంగా ఉంచుకోగలుగుతాడో వాడు ఆత్మజ్ఞానం అవుతాడు. చదవండి. ఇప్పుడు విచార బిందోపనిషత్తులోంచి ఒక శ్లోకం అండి. యత్ చింతయసి తద్భవసి శరీరమాత్మానం మన్యమానః శరీరాత్మా భవసి సచ్చిదానంద బ్రహ్మమితి మన్యమానః బ్రహ్మైవ భవసి. నేను శరీరమును, ఈ ఇంద్రియములు నేను, ఈ విషయములు నేను, ఇంద్రియార్థములు నేను, ఈ విషయ సుఖములు నేను అనేటటువంటి పద్ధతిగా మననం చేస్తున్నాడా, చింతనం చేస్తున్నాడా? చింతనం చేస్తున్నాడా, చింతపడుతున్నాడా? చింత తామసికం. కనీసం సాధకుడు ఎక్కడ ఉండాలంటే చింతనం, అది సాత్వికం. రాజసికం విషయ వ్యవహారం. కాబట్టి చాలా మందికి చింత చేత అన్ని దుఃఖాలకి మనకి చింత ఉంటుందండి. ఎప్పుడు గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఆ దుఃఖం వెనక చింత ఉంటుంది, తమోగుణం ఉంటుంది, మోహం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, అహం ఉంటుంది, తామసిక అహంకారం ఉంటుంది. దుఃఖం కలిగింది అంటే వెంటనే గుర్తుపెట్టాలి, ఓ ఈ విషయంలో నేను పరిణామం చెందలేదు. మననశీలత ఎంత గొప్ప సాధనమో నిర్ణయిస్తుంది. చింతనం చేయాలి, చింత విడవాలి, ప్రయత్నించి విడవాలి, ఆ మోహాన్ని ప్రయత్నించి విడవాలి. తామసమ్ము విడుక తత్వంబు కనరాదు. ఎంతో మంది తత్వజ్ఞాన ప్రవేశం కోసం చాలా 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 ప్రయత్నాలు చేశామంటారు. ఎంత ప్రయత్నించినా ఇదేమిటోనండి, ఈ తత్వం అర్థం కాదండి ఎవరికి కూడా అనేటటువంటి పండితులు ఎంతో మంది. ఏమీ చదువుకోనటువంటి పామర్లు కూడా భారతదేశంలో తత్వాన్ని
వాడుకుంటూ తత్వగ్రాహ్యతలో చింతనం కలిగి ఉండి వాళ్ళు అదై ఉన్నటువంటి పరిస్థితులు జాగ్రత్తగా గమనిస్తే ఆ తత్వచింతనం చాలా విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ సాత్విక అభ్యాసం చాలా విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుంది. బ్రహ్మాకార వృత్తి సాక్షాత్తు బ్రహ్మమునే ఇస్తుంది. నీవు బ్రహ్మమనే నిరూపణ చేస్తుంది. ఉన్నదంతా బ్రహ్మమనే నిరూపణ చేస్తుంది. విషయావృత్తి కలిగిందా అప్పుడు జగచ్చింతనం కలిగింది. బ్రహ్మాకార వృత్తి కలిగిందా అప్పుడు బ్రహ్మచింతనం కలిగింది. చదవండి. మనస్సు ఎట్లు నడుచునో మనిషి అట్లు తయారగును. సింపుల్. ఎట్టి మనసో అట్టి మనిషి. శరీరమే తామని భావించు అజ్ఞానులు జడప్రాయములుగానే ఉందురు. అంటే మానవ జీవితాన్ని గమనిస్తే ఈ స్థాయి భేదాన్ని మనం తెలుసుకోవచ్చు. శరీరమే నేనుగా ఉన్నటువంటి వాళ్ళు జడప్రాయులు. నేను సచ్చిదానంద బ్రహ్మమును అని చింతించువాడు బ్రహ్మమే అగును. అంటే యాజ్ సింపుల్ యాజ్ ఇట్. నీకు 2 చాయిస్లు ఇచ్చారు, ఆప్షన్స్ ఇచ్చారు పరమాత్మ. నాయనా జడం నేనంటావా, చైతన్యం నేనంటావా? 2 ఓ చోటే ఉన్నాయి. పదార్థము శక్తి 2 ఒకచోటే ఉన్నాయి. నువ్వు పదార్థాన్ని మాత్రమే గుర్తుపెట్టానన్నావు, అప్పుడు జడస్వరూపం. చైతన్యాన్ని మాత్రమే గుర్తుపెట్టానన్నావు, అప్పుడు బ్రహ్మస్వరూపం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. బ్రహ్మస్వరూపుడుగా అవ్వాలంటే నువ్వు ఏ హిమాలయాలకు వెళ్ళక్కర్లా, ఏ అడవులకు అసలు వెళ్ళక్కర్లా, లేకపోతే ఏ సముద్రాల్లో మునగక్కర్లా, ఏ జలస్తంభనో అగ్నిస్తంభనో చేయక్కర్లా. ఏం చేయాలయ్యా? బ్రహ్మాకార వృత్తిని కలిగి ఉండాలి, బ్రహ్మానుశీలనం కలిగి ఉండాలి, బ్రహ్మచింతనం చెయ్యాలి. ఇది చేయడం అంటే. బ్రహ్మచింతనంలో చేయడానికి ఏమీ ఉండదు, ఉన్నదున్నట్లుగా ఉండటమే. స్వరూపజ్ఞాన స్థితిలో ఉన్నదున్నట్లుగా ఉండడమే బ్రహ్మచింతనం అంటే. మళ్ళా బ్రహ్మచింతనం అంటే ఏదో అనుకునేరు చాలా మంది. ఇది తప్పుదో పట్టడం వలన ఏం చేస్తూ ఉంటారంటే, మననం చేయమన్నారు కదా అని వ్యవహారశీలి అయి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని పునరావృత్తి చేస్తూ ఉంటాడు, అర్థాన్ని గుర్తించకుండా. ఈ కేవల యాంత్రిక పునరావృత్తి మననం అవ్వదు. మననం అంటే బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మానుచింతనం, బ్రహ్మానుశీలనం, ఈ 3 కలిపి మననం అని పేరు. దేని గురించి అయినా సరే నువ్వు మననం చేస్తున్నావు అంటే దాని లక్షణాలను గుర్తుపట్టాలి, దాని నిర్ణయాన్ని తెలుసుకోవాలి, ఆ రీతిగా జీవించాలి. ఈ 3 కలిపి మననము అంటారు. అప్పుడు నీకు ఆ నిధిధ్యాసములు సహజంగా ఏర్పడతాయి. చదవండి. జ్ఞానాభ్యాసమనే ఆత్మవిచారము చేత మనోనాశము జరుగును. ఆత్మ విచారణ వల్ల ప్రయోజనం ఏమిటి ఇందులో చెప్పేశారు, ఇక్కడ స్పష్టంగా చెప్పేశారు. ఏ మనస్సు యొక్క ప్రభావం చేత నువ్వు చిత్తవృత్తిని ఇంద్రియాల దాకా మోసుకొచ్చి ఇంద్రియార్థములందు ప్రవేశించి రకరకాల స్పందనలు ప్రతిస్పందనలు కలిగి ఉండి భిన్న భిన్న వ్యవహార రీతులను కలిగి ఉండి ద్వంద్వానుభవాన్ని పొందుతున్నావో ఆ మనస్సు లేనిది. మనోనాశం అంటే అర్థం ఏంటంటే దాన్ని ఏదో వస్తువులాగా పట్టుకెళ్ళి యజ్ఞంలో పడేస్తే ఏదో బుగ్గి బూడిదైపోతుందని అనుకోమాట. పదార్థం కాదది, యథార్థం. కాబట్టి నువ్వు మనోనాశం అంటే చాలా మంది ఏంటంటే ఏం మనోనాశ కార్యక్రమం అని ఓ ప్రత్యేక కార్యక్రమం ఉంది అవతార్ మెహర్ బాబా వారి సాంప్రదాయాన్ని అనుసరించేటటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి చూసాం. మనోనాశ అంటే అక్కడ కూడా ఏముంది అంటే ఇదే పని. సహవాస అనే కార్యక్రమంలో, నవజీవనం అనే కార్యక్రమంలో ఈ మనోనాశ కార్యక్రమాన్ని అవతారుడు అందించే ప్రయత్నం చేశారు. వారు అందించినదేమో అత్యుత్తమం. అసలు మనసు లేనిది, వాస్తవానికి మనసు అనేది లేదు, ఉన్నది చైతన్యమే. పరిమితమైనప్పుడు మనసుగా పిలువబడింది. అంటే
జ్ఞాత యొక్క ప్రకాశం ఒక అడుగు పక్కకు జరిగి వ్యానవాయు స్థానం నుంచి పనిచేసినప్పుడు అది మనోధర్మాన్ని బలంగా పొంది ఒక అడుగు పక్కకేసి ఆకాశంలో వాయు స్థానాన్ని కలుపుకున్నప్పుడు మనసైంది. అందుకే విశ్వమయుడైనటువంటి పురుషుణ్ణి పురుష సూక్తము మంత్రపుష్పము మనకు అందిస్తూ ఉంటాయి. ఏ దేవాలయానికి వెళ్ళినా పురుష సూక్తాన్ని మంత్రపుష్పాన్ని మనం అనుశీలనం చేస్తూ మననం చేయిస్తున్నటువంటి పద్ధతి ఉంది. ఎటువంటి వారైనా మంత్రపుష్పం చదవచ్చు, ఎటువంటి వారైనా పురుష సూక్తం చదవచ్చు. దానికి జాతి మత కుల లింగ విభేదములు ఏమీ లేవు. మానవుడైతే చాలు తప్పక పురుష సూక్తాన్ని మంత్రపుష్పాన్ని అనుశీలనం అధ్యయనం చేయవచ్చు, ఆ స్థితి అని ఉండవచ్చు. ఎందుకని తన స్వరూప జ్ఞానం అది. విశ్వమయుడు, విశ్వాత్మకుడు, విశ్వసాక్షి. ఆ స్వరూప జ్ఞానాన్ని పొందడానికి అభ్యంతరమేముంది? అసలు అభ్యంతరమే లేదు. కాబట్టి మనోనాశం జరిగేటటువంటిది ఆత్మజ్ఞానంలోనే. ఎవరైతే ఆత్మ విచారణ చేస్తారో వాళ్ళు పొందేటటువంటి ప్రయోజనం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందితే నీకేం వస్తుంది? ఉన్న మనసు నశించిపోతుంది, మనోనాశం జరుగుతుంది. మనోనాశ వాసనాక్షయములే జ్ఞానం. ఈ రెండూ జరగకపోతే నీ జ్ఞానం పరిమితం, వ్యావహారికం, జగత్ సంబంధం. చదవండి. అజ్ఞానము నశించి ఆత్మజ్ఞానము స్ఫురించును. యోగాభ్యాసము ద్వారా మనస్సు లయించును. నశించుడు, లయించుడు రెండు పనులు చేస్తున్నాడు మానవుడు. నశించిపోయేదైనా చేయవచ్చు, లయించిపోయేదైనా చేయవచ్చు. లయిస్తే మళ్ళా పునరావృత్తి మళ్ళా వస్తుంది టైం వచ్చినప్పుడు. ఇప్పుడు మనమందరం గాఢ నిద్రావస్థలో మనసు లయించిపోతుంది, తెర వెనక్కిపోతుంది. కానీ మరల మేలుకునేటప్పటికీ పునః నేనున్నానంటూ తన లక్షణాలతో వచ్చి కూర్చుంటారు. జాగ్రత్తగా అదే మనోనాశం పొందామనుకోండి, ఇహ మరల పుట్టాలి, భస్మీభూతం అయిపోయిన దాంట్లోంచి తిరిగి రాదు. అందుకని జాగ్రత్తగా భగవద్గీత మానవులకు ఉపదేశించినటువంటి మనోనాశం ఏమిటంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. తప్పక మానవుడు సంపాదించుకోవలసినది ఏమిటి? జ్ఞానాగ్నిని సంపాదించుకోవాలి. జ్ఞానాగ్ని దేని వల్ల లభిస్తుంది? అరణిని మధిస్తేనే అగ్ని ఎట్లా లభించిందో అట్లే ప్రణవానుసంధానం ద్వారా, నిరంతరాయ ప్రణవానుసంధానం ద్వారా, బ్రహ్మాకార వృత్తి ద్వారా శబ్ద బ్రహ్మం నుంచి నిశ్శబ్ద బ్రహ్మం వరకు బ్రహ్మనిష్టను పొందినట్లయితే, బ్రహ్మనిష్ట దేంతో మొదలవుతుందయ్యా అంటే శబ్ద బ్రహ్మంతో మొదలవుతుంది. ఎక్కడికి అయిపోతుంది? నిశ్శబ్ద బ్రహ్మంతో అయిపోతుంది. అక్కడికి పరబ్రహ్మ నిర్ణయం అయిపోతుంది. ఆ పరబ్రహ్మ నిర్ణయ స్థితి వరకు బ్రహ్మనిష్టే. అప్పటి వరకు నువ్వు బ్రహ్మాకార వృత్తి కలిగి ఉంటావు, అప్పటి వరకు నువ్వు బ్రహ్మ విధుడయ్యి ఉంటావు. జాగ్రత్తగా బ్రహ్మ విద్వరిష్ఠుడైనటువంటి పరబ్రహ్మ నిర్ణయ స్థితిని తెలిసినటువంటి వారి స్థితికి నువ్వు గనగానే జీవించగలిగినప్పుడు ఈ జగత్తుని, ఈ శరీరాన్ని, ప్రపంచాన్ని, ద్వంద్వానుభవాలను, ఈ అనేకత్వాన్ని అన్నింటినీ పరబ్రహ్మ నిర్ణయముగా తెలియబడినప్పుడు, ఉండినప్పుడు, ఉండుట అక్కడ ఏముందంటే ఉండుట మాత్రమే, ఇంకే వ్యవహార నిర్ణయాలు లేవు, ఆ చేతలు ఈ చేతలు లేవు, కర్మ యోగమా భక్త జ్ఞానమా అంటానికి అక్కడ అవేం లేవు. అన్ని మార్గాలు కలిసిపోయినాయి. బ్రహ్మాకార వృత్తి యందు అన్ని సాధనలు కలిసిపోయినాయి. భగవాన్ రమణులు అంటారు, అన్ని సాధనలోకెల్లా ఉత్తమ సాధనం ఆత్మవిచారణ. స్టేట్మెంట్ అనమాట. ఏమంటే నన్ను ఏం చేయమంటారు? ఆత్మవిచారణ. ఉత్తమోత్తమ సాధకుడికి సులభమైనటువంటి సాధన ఆత్మవిచారణ. నా చేత కావట్లేదండి, అయితే నువ్వు మిగిలిన మార్గాల్లో పరిణామం చెంది రావచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మంది నాతో మాట్లాడుతుంటారు, చెప్పుకుంటారండి మీరు, కానీ మాకేమంటారు నిలబట్టలేదండి, అలా ఉండటం లేదండి. ఉండటం లేదంటే నువ్వు ఉత్తమోత్తమ సాధకుడివి కావు, దాని మీద స్వాధీనత లేదు. నీ శరీరేంద్రియ ప్రాణ మనోబుద్ధుల ఎడల స్వాధీనత లేదు.
చైతన్యం ఎడల ఎవరికైతే స్వాధీనత ఉందో వాడు మాత్రమే ఉత్తమోత్తమ సాధకుడు. అటువంటి వాడికి బ్రహ్మనిష్ట రెప్పపాటు. చదవండి. యోగాభ్యాసము ద్వారా మనస్సు లయించును, జ్ఞానాభ్యాసము ద్వారా మనస్సు నశించును. ఈ స్పష్టమైనటువంటి తేడా, ఒక రకంగా తేడా అని కాదు, యోగమే జ్ఞానం అవుతుంది. కానీ యోగం అనేది నది వంటిది, జ్ఞానం అనేది సముద్రం వంటిది. ఈ తేడా ఉందన్నమాట. చాలా మందికి యోగం వల్ల కలిగినటువంటి ఫలితాలు జ్ఞానం వల్ల కలగవు మానవ జీవితంలో. ఎందుకంటే నది అనేకమైనటువంటి ఫలితాలను మానవులకు అందించినట్టే. కానీ అసలు ఆ నది పుట్టాలంటే ఆ సముద్రం లేకపోతే ఈ నది ఎక్కడి నుంచి పుట్టింది? జాగ్రత్తగా గమనించాలన్నమాట. నదులన్నీ మరలా తిరిగి సముద్రానికి చేరవలసిందే. ఎవరెవరు ఎన్నో రకాల ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ యోగా ఆర్ అవైలబుల్ ఆన్ ఎర్త్ అంటాం. అనేక సంఖ్యాకములైనటువంటి యోగ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఉత్తమమైనటువంటిది జ్ఞానయోగం, ఉత్తమమైనటువంటిది కైవల్య మార్గం. అంతే, ఈ రెండిటికి భేదం లేదు. జ్ఞాన మార్గం అన్నా కైవల్యం అన్నా రెండు ఒకటే. ఈ జ్ఞానము పరాత్పర నిర్ణయంతో ముగిసిపోతుంది. ఈ సోహం పరాత్పర నిర్ణయంలో నాహం అయిపోతుంది. అంతటితో అన్ని మార్గాలు ముగింపు. స్వస్తి. సద్రూపరహితం అది. ఆ రహితమయ్యేటటువంటి స్థితికి వచ్చేటప్పటికి ఏదీ లేదు. కానీ తాను పరిణామశీలత పొందేటప్పుడు మాత్రం యోగ మార్గం మనసుని లయింపజేస్తుంది, జ్ఞాన మార్గం మనసును నశింపజేస్తుంది. సాధారణంగా అందరికీ పరిచయం ఎవరుగా ఉంటారంటే యోగులే పరిచయంగా ఉంటారు, జ్ఞానులు పరిచయంగా ఉండరు. అందువల్ల యోగులు ఎట్లా అయితే కదలకుండా కనురెప్పలు మూసి ఉన్మని అవస్థలో శాంభవి ముద్రలో తనలో తాను మునిగి ఉండి బాహ్యమైనటువంటి స్పృహని కోల్పోయి ఉన్నటువంటి సమాధి నిష్టని అందరూ తెలుసుకోగలుగుతారు, అందరూ గమనించగలుగుతారు. జ్ఞాని కూడా అలాగే ఉండాలి, అలా ఉన్నవాడే ఉత్తమమైన వాడని అనుకుంటారు. ఉత్తమ యోగి వేరు, ఉత్తమ జ్ఞాని వేరు. ఉత్తమ జ్ఞాని ఉత్తమ యోగి వలె ఉండడు, ఉత్తమ యోగి ఇలా ఉంటాడు. అందుకని జ్ఞానిని చూసి కూడా ప్రపంచంలో అందరు ఏమనుకుంటారంటే అసలు నీవు అంతర్ముఖమే లేదు, ఎప్పుడు చూసినా బహిర్ముఖమే అని అంటుంటారు. జ్ఞానికి అంతర్ముఖమని బహిర్ముఖమనే భేదమే లేదు అసలు. అది యోగికి మాత్రమే ఉంటుంది. యోగికి అంతర్ముఖమని బహిర్ముఖమని సమాధి అని వ్యవహారమని భేదములు ఉంటాయి. కారణం ఏంటి అంటే అతడికి మనసు లయిస్తుంది, జ్ఞానికి మనసు నశిస్తుంది. మనసు ఎప్పుడైతే నశించిన స్థితికి వచ్చేసాడో బంధరాహిత్యం, అసలు బంధమే లేదు. ఎందుకని ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు బంధించడానికి రెండవ వస్తువు ఏది? యోగికి అలా కాదు, బంధ కారణం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని సాధకులందరూ అత్యుత్తమమైనటువంటి నిర్ణయాన్ని పొందడానికి ప్రయత్నించాలి. చదవండి. లయించిన మనసు తిరిగి ప్రకోపించును, నశించిన మనసు తిరిగి జనించదు. అది నశిస్తే తిరిగి జనించదు, లయిస్తే మరలా పుడుతుంది, సందర్భానుసారం పుడుతుంది. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునర్భవతి నోమృతం. ఉపదేశ సారం. ఈ వాక్యాన్ని అందరూ యోగి జ్ఞాని అన్నటువంటిది నిర్ణయంగా చెప్పారన్నమాట. లయం ద్వారా మరల వస్తుంది, వినాశం రాదు అని భగవాన్ రమణ మహర్షుల వారు తన ఉపదేశ సార గ్రంథంలో తెలియజేశారు. మనస్సును నిగ్రహించుట వలన మనస్సు యొక్క అస్తిత్వమును స్థిరపరుచుట జరుగుతున్నది. ఇదేదో సూక్ష్మంగా పరిశీలించవలసినటువంటి అంశం. మనోనిగ్రహోపాయ సాధనలన్నీ మనసును ఏం చేస్తున్నాయట? అస్థిరంగా ఉన్న మనస్సును స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. గాలిని కదలకుండా బంధించేశానండి అన్నాడు. ఎంతసేపు బంధిస్తావు? అలా ఎంతకాలం ఉంటావు? ఉండలేవుగా. గాలి మళ్ళా కదులుతుంది, అప్పుడు నువ్వు కూడా కదిలేవు.
మనసు వాయుస్థానం కదా. సాంఖ్య విచారణలో మనసుకు స్థానం ఎక్కడంటే వాయుస్థానం. మరి వాయువుని ఎట్లా బంధిస్తావండి? ప్రమాది బలవదృఢం భగవద్గీత అంటుందన్నమాట. ఏమండి, ఈ అసలు బంధించడానికి వీలు కానటువంటిది ఏదైనా ఉంటుందంటే అది మనసే. నిగ్రహించడానికి వీలు కానిదంటే ఏదైనా ఉంటుందంటే అది మనసే. ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మనోనిగ్రహోపాయములన్నీ వృధానండి అని విషయ ప్రపంచమే సత్యంగా జీవిస్తే ప్రయోజనం ఉందే? అది లేదు. కాబట్టి జగజ్జీవేశ్వరత్రయంలో బ్రహ్మాకార వృత్తి కలిగినటువంటి జ్ఞాని జగత్తుని ఈశ్వరుడుగానే చూశాడు, జీవుణ్ణి ఈశ్వరుడుగానే చూశాడు, ఈశ్వరుణ్ణి ఈశ్వరుడుగానే చూశాడు. ఆ జ్ఞానికి 3 రకాలైనటువంటి జ్ఞానములు ఉన్నాయి. ఆ చైతన్యం 3 స్థాయిల్లో పనిచేస్తుంది. జీవ శరీరంగానూ పనిచేస్తుంది, జగత్తుగానూ పనిచేస్తుంది, ఈశ్వరుడు అధిష్టానంగా ఉన్న ఈశ్వరుడుగా కూడా పనిచేస్తుంది. అధిష్టాన ఆశ్రయ భేదం లేకుండా బ్రహ్మముగా ఉన్నాడు. అక్కడ మనోనాశం జరిగింది. ఇతరత్ర మార్గాలలో మనసుని ఒకదానిపై కేంద్రీకరించు, ఒకదానిపై నిలబెట్టు, ఒకదానిపై నిగ్రహించు, ఒకదాని యందు ప్రవేశించు, ఒకదానిని అనుభవించు, ఒక స్థితి యందు ఉండుము. ఇలాంటి నిగ్రహోపాయములన్నీ కూడా తత్కాలవత్ పనిచేసినట్టు కనబడతాయి. పని చేయకుండా ఉండవు, తత్కాలవత్ పనిచేస్తాయి. కానీ యథార్థమైనటువంటి సత్యమైనటువంటి సదసద్రహితమైనటువంటి స్థితి యందు ఉన్నదొన్నట్లు ఉండుట, ఉన్నది బ్రహ్మం. ఉన్నది ఉన్నట్లు ఉండుట అని చెప్పేదాని ముందు ఏం చెప్పాలంటే ఉన్నది బ్రహ్మం అనే నిర్ణయాన్ని చెప్పాలి. నిర్ణయం చెప్పకుండా ఉన్నది ఉన్నట్లు ఉండుట అంటే తామసిక అహంకారం అయిపోతుంది. అందుకని లక్ష్య నిర్ణయం చాలా ఇంపార్టెంట్. లక్షణము నిర్ణయం. అచలోయం సనాతన. ఉన్నది ఉండుట అంటే అచలముగా సనాతనముగా ఉంటుంది. చదవండి. మనస్సును గూర్చి విచారణ జరిపినచో అసలు మనస్సే లేదు. అది వెరీ ఇంపార్టెంట్. చూడండి, జ్ఞాన మార్గంలో అసలు మనసు ఉందని ఒప్పుకో. బేస్ పునాదే తీసేసాను. అసలు జ్ఞాన మార్గంలో ఉన్నది చైతన్యం, ఉన్నది ప్రకాశం, ఉన్నది ఆత్మ, ఉన్నది బ్రహ్మము, ఉన్నది పరం. ఇంతే. అసలు ఇంతకు మించి కిందకి దిగితే అది జ్ఞాన మార్గం కానేరదు. మనసు ఉందనేదే జ్ఞానికి తోచదు. మనసు వాడికి ఒకటి ఉందని వాడికి తోచదు. అందువల్ల అసలు అది విషయాకార వృత్తి పొందే అవకాశమే లేదు. కర్మ బీజాలు ఉన్నాయని, అవేవో ఫలిస్తాయని, కర్మానుభవం కలుగుతుందని, కర్మ ఫలితం చేత బాధితపడి ఈ గోళ్ళంతా జ్ఞాన మార్గంలో లేదు. ఆత్మవిచారణ చేసినటువంటి వాడికి కర్మ తజ్జడం. అందుకే ఉపదేశ సారంలో ప్రారంభంలోనే ప్రపంచమంతా కర్మానుభవం చేత బాధించబడుతుందని నానా ప్రయత్నాలు చేసేవాళ్ళందరికీ ఒకే ఒక ఉపదేశం చేశారు: కర్మ తజ్జడం. కర్మ జడ వస్తువయా బాబు, అది నిన్ను ప్రభావితం చేయజాలదు, అది నీకు ఫలించజాలదు. నీ ప్రయత్నంతో పని లేకుండా జరిగేవి కూడా తాపత్రయమైనటువంటిది, ఆది దైవికమైనా సరే దానికి కూడా నీకే ఎట్టి సంబంధం లేదు. నీవు నిరంజనుడవు, ఉష్ణీభూతుడవు. అసలు మనసు లేదయ్యా బాబు. ఆత్మ విచారణ చేసిన ప్రతి ఒక్కరికి స్వానుభవైక వేద్యమైనటువంటి నిర్ణయం ఏం కలగాలయ్యా అంటే మనసు లేనిది. చంద్రమా మనసో జాత, అది ప్రతిబింబం. చంద్రుడే అసలు ప్రతిబింబం అంటే చంద్రుని యొక్క శక్తి చేత కారణమైనటువంటి మనసు ఇంకా పెద్ద ప్రతిబింబం. ప్రతిబింబ ప్రతిబింబ ప్రతిబింబం అని చెప్పడానికి వీలు లేనంత అసంఖ్యాక ప్రతిబింబం. కాబట్టి సూర్యో చక్షురజాయత ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ, ఇలా విశ్వమయ పురుషుడను ప్రతిరోజు నిత్య పూజలు అనుసంధానం చేస్తారు. ఆ పురుష సూక్తాన్ని అనుసంధానం చేస్తారు. ఈయన విశ్వమయుడు. అంతేగాని సప్తధాతు నిర్మితమైనటువంటి నవద్వారములతో కూడుకున్నటువంటి ఈ చిన్న శరీరం తనకు తానే నశించిపోయే శీర్యతి శరీర, తనకు తానే నశిస్తుంది. దాన్ని ఎవ్వరు ఏం చేయక్కర్లేదు.
తనకు తానే దహించబడుతుంటుంది. దహ్యతి దేహ. ఇటువంటి శరీరాన్ని, ఇటువంటి దేహాల్లో పనిచేసేటటువంటి ఒకానొక సూక్ష్మాంశము. మళ్ళా ఇందులో ఆ మనసు యొక్క వాల్యూ ఎంతయ్యా అంటే ఒకానొక సూక్ష్మాంశం. అంత సూక్ష్మాంశము ఎంతయ్యా అంటే అనంత విశ్వాన్ని గనక మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే, ములుగురుత సందులేక ఉన్నటువంటి పరవాక్యాన్ని గనక మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ మనసు ఎంతయ్యా అంటే ఈ చెప్పడానికి వీలు కానంత సూక్ష్మం, గుర్తించడానికి వీలు లేనంత ఉనికి లేనటువంటిది అది. సర్వే సర్వత్రా ఉన్నది ఈశ్వరుడు, ఉన్నది ఆత్మ, ఉన్నది బ్రహ్మము, ఉన్నది పరము. ఇది ఆత్మ విచారణ అంటే. వీడికి మనసు లేదు, మనసు లేదు, ద్వంద్వం లేదు, విషయం లేదు, విషయార్థం లేదు, కర్మఫలం లేదు. కాబట్టి వీడిని కర్మ చట్రంలో బిగించడానికి వీలు కాదు. చదవండి. మనస్సును గూర్చి విచారణ ఇదియే చక్కటి మార్గము. మనస్సును నిగ్రహించవలసినది మనస్సే కదా. వెరీ ఇంపార్టెంట్. మనసును దేంతో నిగ్రహిస్తావు? ఎందుకని? జ్ఞాత ఎప్పుడూ కూడా ఏ పని చేయదు, అది సాక్షి. నేననే జ్ఞాత సాక్షి. వీడిని వెళ్ళి మనసును నిగ్రహించమన్నావు అనుకోండి, నా స్వస్థానంలోంచి ఒక్కడు కూడా కదలంటాడు. ప్రకాశించడం నా ధర్మం తప్ప ఇంకా వేరే ఏ ధర్మం నాకు లేదు బో అంటాడు. ఇప్పుడు మరి మనోనిగ్రహోపాయం ఎవరి చేతి చెయ్యాలి? మనసు చేతే చెయ్యాలి. కాబట్టి నీలో ఉన్న తమో గుణాన్ని, రజోగుణాన్ని పోగొట్టాలి. దేంతో పోగొట్టాలంటే మనసుతోనే పోగొట్టాలి, వేరే వాటితో పోగొట్టడం కూడా. చోరుడు రక్షక భటుడుగా నియమింపబడ్డాడు. అది దొంగ పోలీసు ఒకడే. ఎవరికైతే దొంగతనం బాగా చేయడం వచ్చిందో వాడికే రక్షణ బాధ్యత కూడా అప్పచెప్పామనుకోండి, అది ఎప్పటికైనా సాధ్యపడుతుందా అంటున్నా. తాను చేసిన చోరత్వమునకు విచారణ జరిపి దొంగను కనిపెట్టునా. కనుక జ్ఞానాభ్యాసము ద్వారా విచారణ జరుగుట చేత అజ్ఞాన కాలుష్యము అంతమై మనస్సు నిర్మలమగును. సులభముగా. ఇది సులభోపాయం అన్నమాట. మనో నిగ్రహోపాయము కంటే మనోనాశమే సులభము అని చెప్తున్నారు. జ్ఞాన మార్గంలో మనోనాశమునే లక్షిస్తాం కానీ మనో నిగ్రహాన్ని లక్ష్యం. యోగ మార్గంలో మనో నిగ్రహాన్ని లక్షిస్తాం కానీ మనోలయాన్ని లక్షిస్తాం కానీ మనోనాశాన్ని లక్షిస్తాం. కర్మ మార్గంలో మనసుని సాత్వికంగా వినియోగించడం ఎట్లాగా అనేటటువంటి శిక్షణ ఇవ్వబడుతుందే తప్ప అసలు మనోనాశమైన ప్రసక్తే లేదు. జాగ్రత్తగా గమనిస్తే భక్తి మార్గంలో శరణాగతుడు అవడం ద్వారా మనసుని సాత్వికం నుంచి శివం వైపుకి తిప్పే ప్రయత్నం చేస్తాం, ఏమార్చే ప్రయత్నం చేస్తాం, డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ అక్కడ కూడా మనోనాశ, అసలు మనసే లేనిది అనే నిర్ణయాన్ని తాను పొందడు. అందుకే భక్తి యొక్క చిట్ట చివరి మెట్లు పరాభక్తి స్థితి యందు భక్తి జ్ఞానము వేరు కాదు, అది స్వరూప జ్ఞానం. ఆ స్వరూప జ్ఞాన స్థితిలో భక్తుడు లయించిపోతాడు. విభక్తము కానిది భక్తి. ఆ ఏ ఆరాధ్య దైవం ఉందో ఆ ఆరాధ్య దైవము యొక్క తత్వస్థితిలో భక్తుడు ఏకత్వాన్ని పొందుతాడు. త్వం అనున్నది లేనిది, సర్వదా సర్వకాలములందు మార్పు లేక ఉన్నది తత్, పరబాహ్యమందు తద్రహితం అనేటటువంటి కైవల్య మార్గంలోకి ప్రవేశిస్తాడు జ్ఞాన మార్గం ద్వారా. ఇలా ఎవరైతే పరిణామం చెందారో వాళ్ళు మాత్రమే పరవస్తు నిర్ణయాన్ని, పరతత్వ నిర్ణయాన్ని, పరాత్పర నిర్ణయాన్ని పొందగలుగుతారు. ఒక్క భారతదేశంలో మాత్రమే అన్నం పరబ్రహ్మస్వరూపం అనేటటువంటిది ఉపనిషద్ వాక్యం రాయబడి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే, చిన్న హోటల్లో మీరు ఎక్కడ తిన్నా కూడా అక్కడ ఎదురుగుండా రాసి ఉంటుంది అన్నం పరబ్రహ్మస్వరూపం అని. అది నువ్వు తింటున్నది ఆహారం కాదు, అది పరబ్రహ్మము. అన్నం చేత తయారైన అన్నాదమైన ఈ శరీరం పరబ్రహ్మము. అన్నాదమైనటువంటి ఈ శరీరంలో పనిచేస్తున్న చైతన్యం పరబ్రహ్మము.
చైతన్యం చేత కదులుతున్నట్టు వ్యాహృతి చెందినట్లు వ్యావృతి చెందినట్టు కనబడుతున్న ప్రకృతి పరబ్రహ్మము చైతన్య రహితమైనటువంటి పరబాహ్యంలో పరాత్పరంలో ఏది లేదు. ఆ పరబ్రహ్మము కూడా లేదు. పరాత్పరమైన పరబ్రహ్మము కూడా లేదు. కాబట్టి నువ్వు నీ జీవితం మొత్తం మీద నువ్వు సాధించవలసింది ఏమిటయ్యా అంటే బ్రహ్మనిష్ట అంటే ఒప్పుకోదు భారతీయ సనాతన ధర్మం. అన్నంతో ముద్ద అన్నం పెట్టినప్పుడల్లా ఇది పరబ్రహ్మము అని బోధి. అంతేగాని ఇది పులిహార, ఇది దద్దోజనం, ఇది చక్ర పొంగలి, ఇది లడ్డు, ఇది పరమాన్నం అని చెప్పదు. అన్నం పరబ్రహ్మస్వరూపం అనే ఉత్తమ సిద్ధాంతాన్ని తల్లులందరూ కూడా పిల్లలకి ఉగ్గు పెట్టిన కాలం నుంచి శైశవావస్థ నుంచే బోధించేటటువంటి సనాతన ధర్మం, సనాతన సాంప్రదాయం, సనాతనమైన జ్ఞానం. అలా నిర్మల అంతఃకరణను తయారు చేసిన జ్ఞానము ఆ తరువాత ఆత్మయందే లీనమగును. అంటే లీయతే గమయతే ఇది లింగ, లీనమైన ప్రతివాడు లింగస్వరూపుడే. ఆత్మయందు లీనమైపోయి ఉన్నాడు, తాను అదైపోయి ఉన్నాడు. త్వం లేదిగా ఉన్నది తత్తే, అది బ్రహ్మం. చదవండి. బ్రహ్మాకార వృత్తి ద్వారా బ్రహ్మచింతన జరిగినది. చింతన నశించి చిరంతనము నిలిచినది. ఈ విషయము సుస్పష్టముగా తెలియుటకు ఆచార్యుల వారు చెల్లగించ గంధము ద్వారా జలము శుభ్రపరచు ప్రక్రియను ఉదహరించారు. వర్షాకాలమునందు నీరు బురదతో నిండి ఉండును. పైనుంచి పడేటటువంటి వర్ష జలం శుద్ధ జలమే, కానీ నేల మీద పడంగానే అది బురదగా మారిపోయింది. మారిపోయిన బురదని మరలా కలుషాన్ని తీసేయాలి అంటే చెల్లగింజ వెయ్యాలి. అట్టి నీటిని పానము చేయుట చేత అనారోగ్యము సంభవించే ప్రమాదము లేకపోలేదు. భౌతికమైన ఉపమానాన్ని చెప్తున్నారు. కలుషమైన నీటిని తాగడం వల్ల అనారోగ్యం వస్తుంది, కాబట్టి శుద్ధ జలాన్ని పొందాలి అంటే నీళ్లలో చెల్లగింజ వేయాలి. ఆ నీటిని శుభ్రపరిచి పానము చేయవలను. జలమును శుభ్రపరచుటకు మన పూర్వీకులు ఒక చక్కటి మార్గమును అవలంబించేవారు. తెల్లగింజను గంధముగా తీసి జలములో కలిపేవారు. ఆ గంధము నీటిలోని మాలిన్యమును తీసుకొని నీటి అడుగు భాగమున పాత్రపై చేరును. అలా శుభ్రపడిన జలమును పానము చేసి ఆరోగ్యమును కాపాడుకునేవారు. మురికి నీటిలో ఇనుపకాయను వేయగా మురికి అడుగు భాగమునకు దిగి నీరు శుభ్రమగును. నీటిని శుభ్రపరిచిన చెల్లగింజ పొడి కూడా నీటి అందే లయించును. అది వేసిన చెల్లగింజ ఏం పైన తేలదు, అది కూడా ఆ మాలిన్యంలో అడుగు వెళ్ళిపోయి పక్కకు పోతుంది. అలాగే జ్ఞానము అజ్ఞానము చే కలుషితమైన జీవుని పరిశుద్ధమునర్చి అట్టి జ్ఞానము ఆత్మయందే లయించుచున్నది. అది ఏమండి, నువ్వు ఎంతకాలం ఇలాగ 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 అనుకుంటూ ఉంటావండి. మనను ఎంతకాలం చేస్తావండి అన్నాం అనుకోండి, ఎంతో కాలం ఎందుకు చేస్తాడు? పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనను చేస్తూనే ఉంటాడా? చేయడు. అది జ్ఞానంగా మారిపోగానే అన్నీ అంతరించిపోతాయి, అన్నీ వదిలేస్తాయి. జ్ఞానాతీతంలో అసలు వాడే లేడు. కాబట్టి పట్టడం లేదు, వదలడం లేదు. కైవల్య మార్గాల్లో బ్రహ్మాకార వృత్తిలో అజ్ఞాన కలుషమంతా వదిలేసింది. ఇంకో మెట్టు కిందకి దిగే జీవుడు అయ్యాడంతా ఆ ప్రాణంతా బురదంతా పూస్తుంది, మాలిన్యానంతా వేసి దాన్నే సుఖంగా అనుభవించాడు. ఏది సరైన జీవన విధానమో మనం విచారణ చేసి ఎంపిక చేసుకోవాలి. నేను జీవుడుగా, నేను శరీరంగా మాలిన్యానంతా అనుభవిస్తూ ఆ మాలిన్య స్థితినే సుఖంగా అనుభవిస్తూ జగద్భావంతో శరీర భావంతో వ్యవహరించడం ఉత్తమ జీవనం. బ్రహ్మాకార వృత్తి చేత బ్రహ్మనిష్టను పొంది జ్ఞానివై ఈ సకల కాలుష్యాన్ని వదిలేటట్లుగా జీవించడం సరైన జీవనం.
పరాత్పర నిర్ణయం, పరబాహ్య నిర్ణయంలో అసలు తానే లేనటువంటి తన మూలంను గుర్తించి తానే లేని స్థితి అని ఉండడం ఉత్తమం. ఈ మూడు ఏకకాలంలో వేదాంతంలో బోధించబడుతుంది. ఇదే చాలా విశేషమైనటువంటి విధానం. ఈ పరిజ్ఞానాన్ని అందించడమే సనాతన ధర్మం. నీకు పూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వబడింది. దేహభావం జగద్భావంతో కలిసి ఉంటావా? ఓకే, చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు జీవుడు. బ్రహ్మాకార వృత్తితో, బ్రహ్మానుచింతనంతో, బ్రహ్మానుశీలనంతో ఉన్నదంతా బ్రహ్మమేనే బ్రహ్మనిష్టలో ఉంటావా? అసలు అజ్ఞానానికి తావే లేదు, అజ్ఞాన కలుషమే లేదు. మూడో మెట్టు ఉత్తమోత్తమాధికారి. వారెవరయ్యా అంటే ఈ ఉన్నదంతా లేనిదే, స్వప్నవత్. ఇది జీవుని స్వప్నము, విశ్వము ఈశ్వరుని యొక్క స్వప్నము. ఇది నరస్వప్నము, అది స్వరస్వప్నము. అసలు నిర్ణయం చేసేవాడే లేడు. ఆత్మాతీతం కేవలాత్మ, దేహో నాస్తి కదాచన, అస్తి నాస్తి ఇది కో వేద, నిర్ణయో నాస్తి సర్వదా అనేటటువంటి పద్ధతిగా పరబాహ్య నిర్ణయం అయింది, పరాత్పర నిర్ణయం అయింది. ఇది ఉత్తమోత్తమాధికారి. ఉత్తమాధికారి బ్రహ్మనిష్ట, అధమాధికారి లేక మధ్యమాధికారి, మధ్యమాధికారి యోగి, అధమాధికారి కర్మిష్టి. వీడు పని కోసమే పుడతాడు, వీడు పని కోసమే లేస్తాడు, వీడు పని కోసమే జీవిస్తాడు. పని ఫలితం, పని ఫలితం అంతే. జీవితం మొత్తం మీద వాడు మొత్తం ఆ జీవన సారాంశం మొత్తాన్ని 2 మాటల్లో చెప్పబోయా అంటే పని ఫలితం. వీడు కర్మిష్టి. చదవండి. ఇప్పటితో 5వ శ్లోకం పూర్తయిందండి. ఇప్పుడు 6వ శ్లోకం చదవమంటారా? చదవండి చదవండి. ఇప్పుడు మిత్రులు అందరికీ ఈ రోజు శ్రీకాంత్ గారు సెపరేట్ గా PDF పంపించారండి గ్రూప్ లో, అది చదువుతున్నాను. 6వ శ్లోకం. సంసార స్వప్న తుల్యో హి రాగద్వేషాది సంకులః, స్వకాలే సత్యవద్భాతి, ప్రబోధే సత్యవద్భవేత్. ఇప్పుడు తాత్పర్యం చదువుతానండి. హి నిశ్చయముగా, సంసారః సంసారం, స్వప్నతుల్య స్వప్నం వంటిది, రాగద్వేషాది సంకులః రాగద్వేషములు మొదలైన ద్వంద్వములచే వ్యాపించినది, స్వకాలే దాని కాలమున, సత్యవత్ సత్యమైన దాని వలె, భాతి ప్రకాశిస్తుంది. చూడండి, ప్రతి శ్లోకంలో కూడా ఒక ఉపమానాన్ని చెప్తూ బోధించేటటువంటి సులభమైన పద్ధతి ప్రకరణ గ్రంథాల్లో కనబడుతుంది. ఈ ప్రకరణ గ్రంథమైనటువంటి ఆత్మబోధలో ఈ శ్లోకంలో స్వప్నం అనే ఉదాహరణని చెప్తున్నారు. ఇంతకుముందే చెప్పాను ఇప్పుడే, నరస్వప్నము సురస్వప్నము అని. ముందు నరస్వప్నాన్ని విచారిద్దాం. ఈ శ్లోకంలో నరస్వప్నం యొక్క విచారణని చెప్తున్నారు. ఏమిటయ్యా? ఏమండి, ఏదో చెప్తారు ఏంటండి, నాకు అర్థం కాదు. శరీరం అన్నాక ఆకలి దప్పికలు ఉన్నాయి, మనసు అన్నాక శోకమోహాలు ఉన్నాయి, శరీరం అంటే జనన మరణాలు ఉన్నాయి, ప్రాణం అంటే ఆకలి దప్పికలు ఉన్నాయి, మనసు అంటే శోకమోహాలు ఉన్నాయి. ఇవి ఉన్నాయా లేదా అని అడిగా. ఎల్ల శరీరధారులకు ఇవి సమానము అన్నాం. శరీరం ధరించిన ప్రతి వాడికి శరీరానికి జననం మరణం, ప్రాణం వలన ఆకలి దప్పిక, మనస్సు వలన శోకం మోహం. వీటికి షడూర్ములని పేరు. కష్టాలు అనమాట. 6 కష్టాలు నాడు పాపం. ఈ ప్రపంచంలో శరీరధారి అయిన ప్రతి జీవికి ఈ 6 కష్టాలు: జననం మరణం, ఆకలి దప్పిక, శోకం మోహం. ఏం చేయాలండి మరి? ఏం చేయమంటావంటే వాటిని అత్యంత సామాన్యంగా తీర్చుకో, విశేషంగా తీర్చుకోమాక. అయిపోయింది, సమాధానం అయిపోయింది. జీవితం మొత్తానికి ఒకటే సమాధానం. అత్యంత విశేషంగా తీర్చిదిద్దేవా
వాటి అందు అహం చేరుతుంది. శరీరంలో అయినా అహం చేరుతుంది, ప్రాణంలో అయినా అహం చేరుతుంది, మనసులో అయినా అహం చేరుతుంది. అప్పుడు అది అహంకారం అయిపోయింది. అహంకారం అహంకారం అని అనుకుంటే అహంకారం అంటే అర్థం ఏమిటంటే ఇదే, శరీర ధర్మమైనటువంటి జనన మరణాలలోనూ అహం చేరిపోయింది, ప్రాణధర్మమైన ఆకలి దప్పికలలోనూ అహం చేరిపోయింది, మనోధర్మమైనటువంటి శోకమోహాలలో కూడా అహం చేరిపోయి నిన్ను దేహాత్మభావంలో బిగించేస్తుంది, ఇమిడి చేసి. మానవ జీవితం మొత్తం మీద మానవుడు పెద్ద యుద్ధం చేస్తున్నాడు, సంకుల సమరం చేస్తున్నాడు. ఎటువంటి యుద్ధం అయ్యా అంటే 4 వైపుల నుంచి కూడా శత్రువులు గనక నీ మీద ప్రభావాన్ని కలిగిస్తే, అటాక్ చేస్తే, అప్పుడు నువ్వు ఎంత బిజీగా అటాకింగ్ ని ఎదుర్కోవడంలో నిమగ్నమైపోయి ఉంటావు, అసలు నీకు వేరే అన్యం తోచకుండా ఉంటుందో అలా ఉందట మన పరిస్థితి. అందుకని సంకులం అనే శబ్దాన్ని వేశారు. ఈ శ్లోకంలో స్వప్నము, సంకులము, కలగనే వాడిని ఉపమానంగా స్వీకరించమన్నారు. ప్రతిరోజు ప్రతి మానవుడు కల కంటున్నాడా లేదా? శుభ్రంగా కంటున్నాడు. కల కంటున్నప్పుడు వాస్తవిక ప్రపంచం నీకు తెలిసిందా? తెలియదు. కల కనాలి అంటే ఏం ప్రభావితం అవ్వాలి? నిద్ర ప్రభావితం అవ్వాలి. సగం నిద్ర, సగం మెలకువ, అర్ధ జాగృతి అంటారు దాన్ని. ఆ కళను అందుకే అర్ధ జాగృతి, సగం మెలకువ సగం కళ. ఆ కళలో జరుగుతున్నటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాత్మకమైన విషయ పంచకం ఏదైతే ఉందో అది వాస్తవికంగానే జరుగుతోంది అనే అనుభవం జీవుడికి ఉంది. స్వప్నం యొక్క అనుభవం కలిగిన వాడెవడో వాడు జీవుడు. స్వప్న సాక్షి ఆత్మ. విశ్వం యొక్క అనుభవం ఉన్నవాడెవడో వాడు జీవుడు. విశ్వ సాక్షి ఆత్మ. జాగ్రత్త యొక్క అనుభవం ఎవరికైతే ఉందో వాడు జీవుడు, జాగ్రత్త సాక్షి ఆత్మ. సుషుప్త్యావస్థ అనుభవం ఎవరికైతే ఉందో వాడు జీవుడు, సుషుప్త్యావస్థకు సాక్షి. గాఢ నిద్ర ఎందున్న సాక్షి ఆత్మ. ఇది వేష్టి. సృష్టి జరుగుతుందా లేదా ఈ ప్రపంచంలో? ఆ సృష్టి అంతటికి సృష్టిలో కలిసిపోయి ఉన్నాడు. లాభంలా కలిసిపోతే అజ్ఞానం. సృష్టికి సాక్షి ఆత్మ, స్థితికి సాక్షి ఆత్మ, లయానికి సాక్షి ఆత్మ, తిరోధానానికి సాక్షి ఆత్మ, అనుగ్రహానికి సాక్షి ఆత్మ, పంచశక్తులకు సాక్షి ఆత్మ, పంచబ్రహ్మలకు సాక్షి ఆత్మ, పంచభూతాలకు సాక్షి ఆత్మ, పంచబీజాలకు సాక్షి ఆత్మ, చైతన్యానికి సాక్షి ఆత్మ, ప్రకృతికి సాక్షి ఆత్మ. అది సమిష్టి. ఆ సమిష్టి యొక్క సూక్ష్మాంశములన్నీ ఈ వ్యష్టిలో పనిచేస్తున్నాయి కదా. మరి ఇక్కడ కూడా నువ్వేమై ఉండాలి? నేను సాక్షిని. సాక్షిణి సాక్షివర్జిత. శివజ్ఞాన ప్రదాయిని అయినటువంటి ప్రకృతి, బిందుమండల స్వరూపిణి అయినటువంటి ప్రకృతి, శివజ్ఞానం కలగగానే ఇదంతా లేనిదని తెలుసుకో. ఈ లేనిదని తెలియడమే కళ అంటే. కళ లేనిదని ఎప్పుడు తెలిసింది? మేలుకొంటే తెలిసింది. అంతకు మించి వేరే ఏం చేసినా ఆ కలగనే వాడికి ఏమీ మనం చెప్పలేం. వాడికి ఎన్ని బోధిస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? వాడి కళలో వాడు నిమగ్నమైపోయి ఉన్నాడు. పక్కనే దేవాలయం పక్కనే ఇల్లు కట్టుకున్నాడు. ఆ దేవాలయంలో పాపం బ్రహ్మ ముహూర్త కాలానికల్లా ఈశ్వరుడికి సుప్రభాతం పలుకుతారు. అది ఈశ్వరుడికి సుప్రభాతం కాదు, మానవులకే సుప్రభాతం, జీవులకి సుప్రభాతం. బ్రహ్మ ముహూర్త కాలానికి బ్రహ్మాకార వృత్తిని ప్రారంభించమని చెప్పడమే సుప్రభాతం. ఆ మేలు కొలుపుని ఇవ్వడమే సుప్రభాతం. నైనా కన్న కలలు చాలిగా లే, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత కఠోపనిషత్తు చెప్పింది. స్వామి వివేకానంద ఈ వాక్యాలను ప్రపంచం అంతటా చాటారు. ఈ శ్లోకం అంత విశేషమైనటువంటి. నువ్వు ఏదైనా చెప్పు, అదంతా ఏదో ఒక కళలో ఇమిడి ఉంటుంది.
ఏమండి నేను పుట్టానండి, అదొక కళ. నేను పెరిగానండి, అదొక కళ. నేను వృద్ధి చెందానండి, బాగా సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించానండి, యశక్కాయుడనయ్యానండి, అదొక కళ. నేను భోగభాగ్యాలని బాగా అనుభవించానండి, అదొక కళ. నేను అనారోగ్యాన్ని కూడా బాగా అనుభవించానండి, అది కూడా ఒక కళ. నేను పోయానండి, అది కూడా ఒక కళ. తాపత్రయం ఒక కళ, రుణత్రయం ఒక కళ, దేహత్రయం ఒక కళ, శరీరత్రయం ఒక కళ. త్రిపుటి అంతా కళే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఒక మాటలో చెప్పాలంటే త్రిపుటి చేత ప్రభావితమైన అనుభవాలన్నీ కళలే. అది సగం సగం, అర్ధ జాగృతి. సగం చైతన్యం, సగం శరీరం. శరీరం అని ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. జ్ఞాన మార్గంలో ఎక్కడెక్కడైనా చెప్తే శరీరము దేహము అన్నామంటే దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతం అంతా శరీరమే. ఈ మొత్తాన్ని కలిపి శరీరం అని అంటున్నాం, అంతేగాని పైన డెప్పని ఒకదాన్నే కాదు. ఈ శ్లోకాన్ని చాలా లోతుగా విచారించవలసినటువంటి స్వప్న దృష్టం. చాలా చాలా లోతుగా విచారించాలి. ఎంతంటే ఆత్మ విచారణలో మొట్టమొదట చెప్పబడేటటువంటి కైవల్య మార్గ సూచన. ఆత్మబోధలో నాకు ప్రతి శ్లోకంలో ఏం కనబడుతుందంటే పరాత్పర నిర్ణయం, పరబాహ్య నిర్ణయానికి సంబంధించిన ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క సూచన. ఆ చిట్ట చివర ఏం చెప్తామో ఈ మొదలు కూడా అదే చెప్తాం. ఈ శరీరం నువ్వు కాదని చెప్పడం ఎట్లా చెప్తున్నామో ఆ ఎరుక కూడా నువ్వు కాదని చెప్పేటటువంటి పద్ధతిలోనే చెప్తాం. అనంత విశ్వము ఎరుకై, అఖండ ఎరుకై. ఈ శరీరంలో పనిచేస్తున్నది మలినపు ఎరుక, ఖండ ఎరుక. ఓ తొనక. సూర్యకిరణాలలో ఎన్ని సూర్యకిరణాలు ఉంటాయా అంటే ఈ భూమండలం మీద ఎన్ని జీవరాశులు ఉంటే ప్రతి జీవికి ఒక కిరణం ఉంటుంది. అన్ని కిరణాలు ఉన్నాయి. ఆ ఒక్క కిరణమే జీవుడు, ఆ ఒక్క కిరణమే ఈ శరీరం, ఆ ఒక్క కిరణమే ఇందులో ఉన్న చైతన్యం, ఆ ఒక్క కిరణమే ప్రాణ మనోబుద్ధి చిత్తాహంకారాలు, ఆ ఒక్క కిరణమే నేననే జీవుడు. ఇంత అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఉనికి కలిగినటువంటి వాడు బ్రహ్మాండ వ్యాప్త భసిత దేహాయ జ్యోతిస్ఫాటిక మండలం. అదేమో శివం. బ్రహ్మాండం అంతా వ్యాప్తమై ఉన్నటువంటిదేమో శివం. ఈ పిండాండం అంతా వ్యాప్తమై ఉన్నదేమో జీవం. లక్షణ రీత్యా లక్షణ సామ్యం చేత ఈ రెండు ఒకటే. శివజీవైక్య సాధన మెరుగుటయే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటయ్యా? ఆ శివము, ఆ బ్రహ్మము, ఈ జీవము రెండు ఒకటే, అదే జ్ఞానం. ఈ రెండు వేరు వేరు అనడం చేత కలవచ్చు. జీవుడు వేరే, జీవుడు వేరే, బ్రహ్మము వేరే, జీవుడు వేరే, జీవము వేరే అన్నాడు. లక్షణ సామ్యాన్ని గుర్తించలేదు, జ్ఞాన పద్ధతిగా గుర్తించలేదు, కైవల్య పద్ధతిగా గుర్తించలేదు. అప్పుడు అన్ని కళలు వచ్చాయి. కళల్లో స్థాయి భేదం ఉండవచ్చు, ఎవరి కళ వారికి ఉండవచ్చు. ఒక ఆయన కళలో రాజుగా భ్రాంతి చెందవచ్చు. ఈ కళకు సంబంధించినటువంటి గొప్ప ఉపమానం భోజరాజుకు సంబంధించిన ఉంటుంది. ఏమిటంటే ఒకానొక పండితుడు భోజరాజు దర్శనానికి వచ్చేప్పటికి అర్ధరాత్రి అయిపోతుంది. అప్పుడు అర్ధరాత్రి ఎవరు వెళ్ళనిస్తారు అంటే ఎవరు వెళ్ళనివ్వరు. తెల్లారితే భోజరాజు గారు వారి వారి కార్యక్రమాల్లో మునిగిపోతారు. నేను ఏమైనా సరే దర్శనం పొందాలి అనుకుంటే చకచక అంతఃపురంలోకి దొడ్డి ద్వారిగా ఎవరికి కనపడకుండా వచ్చి చేరతారు. వచ్చి చేరితే అదంతా దాటుకొని అంతఃపురంలో రాజుగారి చెయ్యి దగ్గరకు వచ్చేటప్పటికి బ్రహ్మముహూర్త కాలం అవుతుంది. బ్రహ్మముహూర్త కాలం అయ్యేటప్పటికి రాజుగారు లేచారు. లేచి ఒక గవాక్ష నుంచి చూశారు, అంటే ఓ కిటికీ నుంచి చూశారు. సైనికులందరూ పహరా కాస్తూ కనబడ్డారు. ఆహా, ఎంతో మంది నన్ను కాపాడుతున్నారు కదా అనుకున్నారు. అట్లాగే ఇంకో గవాక్ష నుంచి చూశాడు. అమ్మో, రాజుగారు లేస్తారు, మనం అన్ని రెడీ చేయాలి ప్రభాత సేవకి అనేటటువంటి సేవకుల యొక్క హడావిడంతా కనబడింది.
నన్ను ఎంతో మంది సేవిస్తున్నారు కదా అనుకున్నాడు. ఇంకో కిటికీ నుంచి చూశాడు. ఎలా అయితే దేవాలయంలో సుప్రభాత సేవలు అందించడానికి పండితులు, శాస్త్రకారులు, భట్రాజులు ఇత్యాదులందరూ కూడా వారందరూ ఎదురు చూస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలా వీరి ఎదురుగా ఒక బయట ఒక అంతరంలో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఆహా, ఎంతో మంది శాస్త్రజ్ఞులు, పండితులు ఎదురు చూస్తున్నారు నేను లేవడం గురించి. ఈ 3 పాదాలు చదివాడు ఆయన. ఇది లేవగానే మానవులందరికీ కలిగేటటువంటి గొప్ప విశేషం. భార్య అయినా, భర్త అయినా, పుత్రులైనా, సంసారమైనా, జగత్తైనా, మరొకరైనా అందరూ నిద్ర నుంచి లేవగానే తన సంసారాన్ని, తన పరివారాన్ని చూసుకుంటాడు. ఆహా, ఇదే కదా నన్ను రక్షిస్తున్నది, ఇదే కదా నేను జీవించేటటువంటి గొప్ప జీవనం అనుకుంటాను. సరే, ఈ 3 పాదాలు చదివినటువంటి భోజరాజు గారికి మంచం కింద ఉన్నటువంటి పండితుడు 4వ పాదాన్ని చెప్పాడు అనమాట. కంటిన్యూషన్ పూరించాడు అనమాట. నాటి కాలంలో అన్ని పద్యాలతో మాట్లాడుకునేవాళ్ళు కాబట్టి ఆ భాషా పరిజ్ఞానం ఉంది కాబట్టి 3 పాదాలు రాజుగారు చెప్తే 4వ పాదం పండితుడు చెప్పాడు. ఇంతకు ముందు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇంతకు ముందు ఇవన్నీ ఎక్కడున్నాయి? లేవు. కావున ఇవన్నీ స్వప్న తుల్యములు కదా. తుల్యములు, స్వప్న తుల్యం, కళ వంటివి కదా అన్నారు. అంతే, యాజ్ సింపుల్ యాజ్. వెంటనే రాజుగారికి జ్ఞానోదయం కలిగింది. ఈ అశరీరవాణి ఎక్కడి నుంచో వచ్చిందని వెతికాడు. కిందేమో పండితుడు చెయ్యకింద. ఏంటి మహానుభావ ఇక్కడున్నావేంటి? మీరే నా గురువు, నాకు జ్ఞానోదయం కలిగించారు, నేను నా అహాన్ని వదిలించారు. అహం అంటే ఇందాకేం చెప్పుకున్నాం? దేహము, జనన మరణాలకు గురయ్యేటటువంటి దేహము, ఆకలి దప్పులకు గురయ్యేటటువంటి ప్రాణము, శోకమోహములకు గురయ్యేటటువంటి మనస్సు, నేననుకోవడమే అజ్ఞానం, నేననుకోవడమే అహంకారం. ఈ రకమైనటువంటి అజ్ఞానాన్ని నాకు తొలగించారని పండితుని గౌరవించి పంపించాడు. కాబట్టి జ్ఞానోదయం ఎట్లా జరుగుతుందయ్యా? ఏ రెప్పపాట్లైనా జరగదు. ఇది కళ అని తేలితే చాలు, నిర్ణయం అయితే చాలు, నువ్వు మేలుకుంటే చాలు, ఆ కళ యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఇట్లాగే కళకు సంబంధించిన మరొక ఉపమానం. కళలో పాము వచ్చింది. కళలో వచ్చిన పాము చేత భీతి చెందాడు. ఎంత భీతి చెందాడయ్యా అంటే మృత్యువు చేత. పాము కాటేస్తుందని, పాము కాటేస్తే మృత్యువు తప్పదనే నిర్ణయం ఉండటం వలన నిజానికి అక్కడ పాము కాటేయలేదు, పాము దర్శించిందని. పామును దర్శించాడు అంతే. కళలో మృత్యు భీతి చేత చెమటలు పట్టేసి. ఎంత చెమటలు పట్టినాయా అంటే మరణ వేదన సంభవిస్తే ఎంత వేదన సంభవించిందో అంత వేదన సంభవించింది. అంత వేదనలో రేపు బాటలో లేచి కూర్చోగాని స్వప్నమునందు కనిపించినటువంటి పాము అంతర్ధానమైంది. ఓ, పాము నిజంగా లేదా? ఈ భయం ఒట్టిదేనా? ఈ మృత్యు భీతి ఒట్టిదేనా? ఇంతేనా ఈ శరీరం అంటే అనే సత్యాన్ని గ్రహించాడు మేలుకోగా. మేలుకుంటే కళలో ఉన్న వస్తువులు లేవు, ప్రపంచము లేదు, జగత్తు లేదు, విశ్వము లేదు, పాము లేదు, మరణము లేదు, భీతి లేదు. జనన మరణాలు స్వప్నవత్, కళ వంటివి. అనుభవించే కాలంలో కళ అంటే ఏమిటండి అని అడిగాం. వేదవాద ఇంతసేపు కళ గురించి చెప్పారు కదా. కళ అంటే ఏమిటి? అనుభవ కాలంలో అవి సత్యమే. తత్కాలవత్ సత్యవత్, తత్కాలవత్ సత్య వస్తువుగా కనబడతాయి. అప్పుడు అది అవసరం, అప్పటికే అంతే. అది ఏమండి, ఇప్పుడు నాకు ఆకలేస్తోంది కాబట్టి, ఎప్పుడో నాకు ఆకలేస్తుంది కాబట్టి, ఎప్పుడైనా ఆకలేస్తుంది కాబట్టి ఎప్పుడు ఆహారాన్ని నోటి దగ్గరే పెట్టుకుని ఉంటానండి అన్నాను. ఏమైనప్పుడు అజ్ఞాని. ఏంట్రా బాబు, అవసరమైనప్పుడు ఆకలి అయినప్పుడు ఆహారం వెతుక్కోవచ్చు, ఆహారం తినొచ్చు, ఆహారాన్ని భుజించు, ఆకలిని తెచ్చుకోవచ్చు. అది సామాన్య ధర్మం. అంతేగాని మెళ్ళో సంచి వేలాడేసుకుని ఎప్పుడు అందులో ఆహారం రెడీగా పెట్టుకుని ఎప్పుడు ఆకలేస్తున్నా అప్పుడు రెడీగా లోపల వేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమన్నామంటే ఊరే తిండిపోతూ అన్నా. కాబట్టి
ఏ దాంట్లో అహం చేరితే దాంట్లో వైపరీత్యం ఏర్పడుతుంది, సామాన్య ధర్మం లోపిస్తుంది, విశేష ధర్మం వచ్చి కూర్చుంటుంది, తమోగుణం వచ్చి కూర్చుంటుంది, మోహం వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడు ఇంటి గురించే చింతించామనుకోండి, ఆ ఇంటికి రంగు వేయాలా, ఈ ఇంటికి దర్వాజా పెట్టాలా, ఈ లైట్ వేయాలా, తీయాలా, రిపేర్ చేయాలా, ఈ రిపేర్ చేయాలా, ఎప్పుడు నిరంతరాయంగా మననశీలత ఇంటి చుట్టూనే జరిగిందనుకో, వాడికి స్వప్నంలో కూడా ఇల్లు గురించే వస్తుంది, ఇళ్లలో కళలో అన్నింటిలోనూ అదే వస్తుంది. ఈ రీతిగా ఏది మననం చేస్తే అదే అవుతుంది. కానీ జ్ఞానికి మననం చేయడానికి మనసు లేదే, మరి మనసు లేని వాడికి కలలా వస్తుంది. ఇది ప్రశ్న. మనసంటూ ఉంటే అది వ్యవహారశీలమై ఉండో, లయం చెంది ఉండో, ఏదో ఒక స్థితిలో గనక ఉంటే అది స్వప్నం వచ్చే అవకాశం. ఈ పూర్వ శ్లోకంలో ఏం చెప్పేశారు? మనోనాశమే జ్ఞానం. మనసు నిశ్శేషంగా నశించిపోయి, విశేషంగా నశించిపోయి, దాన్ని ఏకాగ్రం చేయటం, లయం చేయటం ఇత్యాదులు సాధనాలతో అతనికి పని లేదు. ఆత్మ విచారణ చేసేటటువంటి వాడికి మనసు నశించింది. మరి వీడు ఎలా కలగంటాడు? అవతార్ మెహర్ బాబా అంటారనమాట, విశ్వము విశ్వపురుషుని యొక్క కళ అయ్యా. విశ్వ మనస్సు ఉంది ఆయనకి, సంకల్ప శక్తి ఉంది ఆయనకి, ఆయన ఒక అలాగ అన్నాడు, విశ్వం వచ్చి. అలాగే ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరం, ఉపాధి ధరించినటువంటి నేను కూడా ఓ కళ అన్నాను. ఆ కళ వలన సంసారం, అంతకుమించి వేరే ఏం లేదు. ఆ కళ యొక్క ప్రభావ ఫలితమే సంసారం. విశ్వపురుషుని యొక్క సంకల్ప ప్రభావమే అనంత విశ్వం అనే సృష్టి. ఇది కళే, అది కళే. పరబాహ్యమందు, పరతత్వం మందు నరస్వప్నము లేదు, సంసారము లేదు, స్వరస్వప్నమైన విశ్వము లేదు. ఉన్నదెప్పుడు ఉన్నట్లుగా కదలక అచలోయం సనాతనగా ఉంది. అక్కడ ఏ కళలు లేవు. జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని స్వప్న దృష్టాంతంతో విచారణ చేయాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.